హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిరామ్. మీరు చూస్తున్నారు తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇంటర్కి సంబంధించి మీరు ఏ ప్రాసెసర్ చూస్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలని దానికోసం అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో మనకి ఇంటర్లో చాలా ప్రాసెసర్స్ ఉంటాయి గైస్. మన సిరీస్లు చూసుకున్నట్లయితే i3, i5, i7 అండ్ i9 ఇలా చాలా ప్రాసెసర్స్ అయితే ఉంటాయి. ఈ నాలుగు ప్రాసెసర్ సిరీస్లో మీరు ఏ సిరీస్ సెలెక్ట్ చేసుకోవాలి అనే దానికోసం అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఏ ప్రాసెసర్ సెలెక్ట్ చేసుకోవాలో చెప్పే ముందు వాటిని మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే దానికోసం అయితే చెప్తానంటే వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ అయితే చెప్తాను. వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ చెప్పిన తర్వాత ఏ ప్రాసెసర్ అయితే చూస్ చేసుకోవాలనేది మీకు లాస్ట్లో అయితే చెప్తాను. ఫస్ట్ నేను డిఫరెన్సెస్ 3 కేటగిరీస్లో చెప్తాను గైస్. ఫస్ట్ది వచ్చేసరికి కోర్స్ అండ్ థ్రెడ్స్, సెకండ్ది వచ్చేసరికి పర్ఫార్మెన్స్ అండ్ థర్డ్ది వచ్చేసరికి ప్రైజింగ్. మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే కోర్స్ అండ్ థ్రెడ్స్, మనం పెట్టిన ప్రైజ్ని బట్టే మనకి దాని పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మనం i3 ప్రాసెసర్లో చూసుకున్నట్లయితే మనకి అంటే ప్రీవియస్ జనరేషన్స్లో అయితే మనకు చాలా తక్కువ కోర్స్ అయితే వచ్చేవి. ప్రీవియస్ జనరేషన్స్లో మనకు ఓన్లీ 2 కోర్స్ అయితే వచ్చాయి i3 ప్రాసెసర్లో. అండ్ i5 చూసుకున్నట్లయితే క్వాడ్ కోర్ వచ్చేది. i7లో అయితే మనకి 8 కోర్స్ ఉండేవి. అండ్ i9 సిరీస్ పెద్దగా ఉండేది కాదు. ఒకవేళ i9 సిరీస్ ఉన్నా సరే i9 సిరీస్లో కూడా మనకు ఆక్టా కోర్ అయితే ఉండేది. కాకపోతే మనకి రీసెంట్గా AMD ఎప్పుడైతే దానికి మంచి కాంపిటీషన్ ఇచ్చడం మొదలుపెట్టిందంటే రైజన్ సిరీస్ ల్యాప్టాప్ ప్రాసెసర్లు కానీ డెస్క్టాప్ ప్రాసెసర్లు కానీ మంచి కాంపిటీషన్ అవ్వడం అయితే మొదలుపెట్టింది. అప్పటి నుంచి వీళ్ళు ఈ డిజైన్ అయితే మార్చారు. సో ఇప్పుడు వీళ్ళు i3 ప్రాసెసర్లో అయితే మనకి క్వాడ్ కోర్ అయితే తీసుకొస్తున్నారు. మల్టీ థ్రెడింగ్ సపోర్ట్ అయితే ఉండదు కాబట్టి 4 కోర్స్ 4 థ్రెడ్స్ అయితే ఉంటాయి. అదే మనం i5 ప్రాసెసర్ చూసుకున్నట్లయితే i5 ప్రాసెసర్స్లో 6 కోర్స్ ఉంటాయి. కొన్ని ప్రాసెసర్స్లో అయితే 6 కోర్స్ ఉండి 12 థ్రెడ్స్ ఉంటాయి. అండ్ i7 ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకి 8 కోర్స్ అయితే ఉంటాయి. 8 కోర్స్ ఉంటాయి, 16 థ్రెడ్స్ అయితే ఉంటాయి. హైపర్ థ్రెడింగ్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి అయితే 8 కోర్స్ని 16 థ్రెడ్స్ లాగా అయితే యూస్ చేసుకోగలుగుతారు. అండ్ i9 ప్రాసెసర్ చూసుకున్నట్లయితే రీసెంట్గా అయితే మనకి 10 ప్రాసెసింగ్ కోర్స్ అయితే వస్తుంది అండ్ 20 థ్రెడ్స్ అయితే వస్తుంది. ఈ i9 10900K ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో అది 10 కోర్స్ అయితే వస్తుంది. కోర్స్ అండ్ థ్రెడ్స్తో పాటు మన క్యాష్ మెమరీస్ కోసం కూడా మాట్లాడుకోవాలి గైస్. క్యాష్ మెమరీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. మనకి పర్ఫార్మెన్స్లో క్యాష్ మెమరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. కాబట్టి ఎక్కువ క్యాష్ మెమరీ ఉన్నట్లయితే మనకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. క్యాష్ హిట్ ఆర్ మిస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఒక ప్రాసెసర్కి ఏదైనా ఒక వాల్యూ కానీ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, అది సిపియూలో ఉండే ప్రాసెసర్లో ఉండే క్యాష్లో అయితే వెతుక్కుంటుంది. మనకి ఎక్కువ క్యాష్ ఉన్నట్లయితే మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అన్నమాట క్యాష్ హిట్ అవ్వడానికి. అంటే ఇప్పుడు ఒక ప్రాసెసర్ ఒక ఇన్స్ట్రక్షన్ కోసం వెతుకుతుంది అనుకోండి, ఆ ఇన్స్ట్రక్షన్ అనేది క్యాష్లో ఉందనుకోండి, ఆ క్యాష్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ని CPU చాలా ఫాస్ట్గా తెచ్చుకొని ఎగ్జిక్యూట్ అయితే చేయగలుగుతుంది. ఒకవేళ అలా దొరకలేదు అనుకోండి, క్యాష్ మెమరీలో కనుక దానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్ కానీ వాల్యూస్ కానీ లేవనుకోండి, అది మళ్ళీ మెమరీ దగ్గర నుంచి అయితే క్యాష్లోకి అయితే లోడ్ చేసుకోవాలి. దానివల్ల ఎక్కువ టైం అయితే పడుతుంది. సో ఎక్కువ క్యాష్ మెమరీ ఉన్నప్పుడు ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ అయితే స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి మనకు పర్ఫార్మెన్స్ అనేది చాలా పెరుగుతుంది. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ గైస్. మనకు పర్ఫార్మెన్స్ ఎప్పుడైనా సరే i3 ప్రాసెసర్స్ అనేవి చాలా తక్కువ పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తాయి i5 ప్రాసెసర్తో కంపేర్ చేసుకున్నట్లయితే. i5 ప్రాసెసర్స్ని i7 ప్రాసెసర్స్ని కంపేర్ చేసుకున్నట్లయితే i7 ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ i7ని i9ని కంపేర్ చేసుకున్నట్లయితే మనకి i9 ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. అండ్ ప్రైజింగ్ విషయం మాట్లాడుకున్నట్లయితే ప్రైస్ అనేది కూడా మనకి పర్ఫార్మెన్స్ని బట్టే గైస్. మనకి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్లో ఎక్కువ ప్రైజెస్ అయితే ఉంటాయి. నేను ఇవి జనరల్గా అయితే చెప్తున్నాను గైస్, అంటే ఒక బ్రాడ్గా అయితే చెప్పేస్తున్నాను, పైప్ అనేది చెప్తున్నాను. ప్రైజెస్ గురించి ఎగ్జాక్ట్గా ఇదే ప్రైజ్లో స్టార్ట్ అవుతుంది, ఇదే ప్రైజ్లో ఎండ్ అవుతాయి అనేది చెప్పట్లేదు. ఆల్మోస్ట్ మనకి ఈ ప్రైజ్ రేంజెస్లో అయితే ఈ ప్రాసెస్ ఉంటాయి అనేది చెప్తున్నాను. మనం i3 ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకి i3 ప్రాసెసర్ కాస్ట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 5,000 నుంచి 10,000 వరకు అయితే ఉంటుంది. అదే మనం i5 ప్రాసెసర్ చూసుకున్నట్లయితే i5 ప్రాసెసర్ యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి ఒక 10,000 నుంచి 25,000 వరకు అయితే ఉంటాయి. అండ్ i7 ప్రాసెసర్స్ చూసుకున్నట్లయితే మనకు 25,000 నుంచి 35,000 వరకు ఉంటాయి. అండ్ i9 ప్రాసెసర్స్ చూసుకున్నట్లయితే ఇవే అన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ ప్రాసెసర్స్ అని చెప్పాలి గైస్. ఈ i9 ప్రాసెసర్ చూసుకున్నట్లయితే వీటి యొక్క కాస్ట్ వచ్చేసరికి మనకి 35,000 నుంచి మనకి 50,000, 55,000 వరకు కూడా ఉంటాయి. కొన్ని ఎక్స్ట్రీమ్ ఎడిషన్ ప్రాసెసర్స్ అయితే మాత్రం మనకి లక్ష దాటేసి కూడా ఉంటాయి. చాలా వేరే గ్రేడ్ అంటే సర్వర్స్లోని ఏదో వర్క్ స్టేషన్స్ కోసం అయితే వాడతారు. అదే మనం క్యాష్ మెమరీస్ కోసం మాట్లాడుకున్నట్లయితే క్యాష్ మెమరీస్ అనేవి మనకి i3 ప్రాసెసర్లో చాలా తక్కువ ఉంటాయి గైస్. i3 ప్రాసెసర్లో మన 3 MB క్యాష్ ఉంటుంది. అండ్ i5 ప్రాసెసర్లు చూసుకున్నట్లయితే i5 ప్రాసెసర్లో మనకి అప్ టు 4 to 6 MB మధ్యలో అయితే ఉంటుంది. i7 ప్రాసెసర్స్ చూసుకున్నట్లయితే 6 to 12, 14 అండ్ 16
అంటే 6-12 అంటారు మ్యాక్సిమం. మనకు 6-12 MB మధ్యలో అయితే క్యాష్ అయితే ఉంటుంది. అండ్ మనం i9 ప్రాసెసర్లు చూసుకున్నట్లయితే 16 MB నుంచి మనకి 33 MB వరకు i9 ప్రాసెసర్స్లో అయితే క్యాష్ ఉంటుంది. మనకి ఎక్కువ క్యాష్ ఉన్నట్లయితే పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే గైస్, నేను i3, i5, i7, i9 ఈ ప్రాసెసర్స్ కోసం అయితే చెప్పాను. యాక్చువల్గా దీనికంటే ముందు అంటే దీనికంటే లో ఎండ్ ప్రాసెసర్లు కూడా ఉంటాయి. i3 కంటే లో ఎండ్ ప్రాసెసర్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే పెంటియం ప్రాసెసర్ ఒకటి, సెలరాన్ ప్రాసెసర్ ఒకటి, అండ్ యాటమ్ ప్రాసెసర్ ఒకటి. యాటమ్ అండ్ సెలరాన్ ఈ రెండింటిని తీసి పక్కన పడేచ్చు గైస్. వీటి వల్ల మనకి పెద్దగా యూజ్ అయితే ఉంటుందో, ఉన్నా లేకపోయినా ఒకటి చాలా 10,000 రూపాయలు మీరు ల్యాప్టాప్లు చూసే ఉంటారు ఆన్లైన్లో. 10,000 రూపాయల ల్యాప్టాప్స్లో అయితే వీళ్ళైతే వాడతారు. అంటే యాటమ్ ప్రాసెసర్ కానీ సెలరాన్ ప్రాసెసర్ కానీ. కొంతవరకు బాగా టైట్ బడ్జెట్లో ఉన్న వాళ్ళు అయితే మీరు పెంటియం ప్రాసెసర్ని అయితే చూస్ చేసుకోవచ్చు. పెంటియం అనేది అంత బెస్ట్ చాయిస్ అయితే కాదు. సో మీరు పెంటియం కొనుక్కునే ఉద్దేశం ఉంటే దానికంటే ఒక 1,000-1,500 మీరు ఎక్స్ట్రా పెట్టినట్లయితే మీకు i3 ప్రాసెసర్ అయితే వచ్చేస్తుంది. పెంటియం మంచి చాయిస్ కానప్పటికీ కూడా మీరు చాలా టైట్ బడ్జెట్లో ఉన్నారు అని అనుకుంటే కనుక మీరు పెంటియం అయితే చూస్ చేసుకోండి. లేదంటే మీరు i3 ప్రాసెసర్ అయితే చూస్ చేసుకోండి గైస్. ఈ వీడియో అనేది కంక్లూజన్ కాదు గైస్. యాక్చువల్గా ఈ వీడియో అనేది ఫస్ట్ పార్ట్ మీకు యాక్చువల్గా నేను ఇంటల్ ప్రాసెసర్స్ కోసం అయితే చెప్పాను. దీనికి సంబంధించిన కంటిన్యూషన్ అనేది నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో ఏంటంటే AMD ప్రాసెసర్స్ కోసం అయితే చెప్తాను. మీరు ఏదైనా ఒక ప్రాసెసర్ కొనుక్కునే ముందు ఈ ఇంటల్ ప్రాసెసర్స్ అండ్ AMD ప్రాసెసర్ రెండు ప్రాసెసర్స్ గురించి కంప్లీట్గా చూసి అయితే కొనుక్కోండి. మీరు విన్నది ఇప్పుడు ఫస్ట్ హాఫ్ మాత్రమే విన్నారు. ఇంకో సెకండ్ హాఫ్ వచ్చేసరికి నేను AMD కోసం అయితే చెప్తాను. AMD ప్రాసెసర్స్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఏది బెటర్ అనేది కొంచెం అందులో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో మీరు ప్రాసెసర్ చూస్ చేసుకునే ముందు మీరు AMDకి సంబంధించిన పార్ట్ కూడా వినేసి ఆ వీడియో కూడా చూసి అప్పుడైతే సెలెక్ట్ చేసుకోండి. అది కూడా నేను పోస్ట్ చేస్తాను గైస్. ఈరోజు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ రేపైతే నేను AMDకి సంబంధించిన వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఈ రెండు వీడియోస్ చూసి మీరు అనలైజ్ చేసుకుని దాన్ని బట్టి అయితే ప్రాసెసర్ సెలెక్ట్ చేసుకోండి. అంతే గైస్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. బై గైస్, సైనింగ్ ఆఫ్.